హలో వ్యూయర్స్, ఈ వీడియోలో మనము ఫోర్ స్కిన్ అంటే ఏంటి అండ్ ఈ సర్కంసిషన్ అంటే చుంతి ఆపరేషన్ ఎవరికి చేస్తామో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ ఫోర్ స్కిన్ అనేది మనము తెలుసుకోవాలంటే చిన్నపిల్లల్లో పురిటి పిల్లలకి ఏంటంటే ఫోర్ స్కిన్ అనేది ముందర చర్మ భాగం ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ ఫోర్ స్కిన్ అనేది అంగం పెరగడం వల్ల ఫోర్ స్కిన్ కూడా కవర్ అయిపోతుంది, పెనిస్ చుట్టూ కవర్ అయిపోతుంది అనమాట. సో అండ్ వయసు పెరిగే కొద్దీ స్లోగా ఏంటంటే యాజ్ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఈ ఫోర్ స్కిన్ అనేది స్లోగా చర్మం అనేది ముందుకు వెనక్కి పోవడం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ ఫోర్ స్కిన్లో రెండు భాగాలుగా ఉంటాయి. ఒకటి ఉపరితలమైన స్కిన్, లోపల ఉండే చర్మాన్ని సో రెండు పొరలుగా ఉంటాయన్నమాట. ఈ రెండు పొరలు ఏంటంటే స్లోగా మనం ముందుకి వెనక్కి అది రిట్రాక్ట్ అవ్వడాన్ని అది ఏంటంటే వయసు పెరిగే కొద్దీ ఈ స్కిన్ అనేది ముందుకు వెనక్కి అనేది పోతూ ఉంటుంది. అదేంటంటే బై ఏజ్ ఆఫ్ 10 to 12 years అంటే 10 నుంచి 12 సంవత్సరాల లోపు ఏంటంటే ఈ స్కిన్ అనేది యూజువల్గా రిట్రాక్ట్ అవుతుంది. ఎవరికైతే రిట్రాక్ట్ అవ్వదో సో దాన్ని ఫైమోసిస్ అంటారు అనమాట. స్కిన్ అనేది పూర్తిగా రిట్రాక్ట్ అవ్వకుండా ఉండేదాన్ని ఫైమోసిస్ అంటారు. ఈ ఫోర్ స్కిన్ అంటే ఈ సుంతిని మనము ఎట్లా అంటే ఈ సర్కంసిషన్ ఎవరికి అవసరం అనేది మనము తెలుసుకుందాం. ఎవరికైతే ఈ ఫోర్ స్కిన్ అనేది ఎవరికైతే రిట్రాక్ట్ అవ్వకుండా ఉంటుందో, తర్వాత లోపల అక్కడ ఆ చర్మం ఏదైతే ఉందో అతుకులు ఫామ్ అయిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు చూసుకుంటే ఈ స్కిన్ అనేది రిట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఒక కారణం అనమాట. తర్వాత రెండోది ఏంటంటే ఈ సెక్షువల్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు, ఫుల్గా ఎరెక్షన్ ఉన్నప్పుడు ఈ స్కిన్ అనేది ఎప్పుడైతే రిట్రాక్ట్ అవ్వకుండా అది పెయిన్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి, తర్వాత ఈ డయాబెటీస్లో ఏమవుతుందంటే ఈ స్కిన్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా క్రాకిల్స్ అంటే చర్మం అనేది ముందర చిన్న చిన్న క్రాకిల్స్ లాగా వస్తాయన్నమాట. సో అది రిట్రాక్ట్ అయినప్పుడల్లా ఏంటంటే ఆ క్రాకిల్స్ అనేది పెద్దదైపోవడము, మళ్ళీ దానికి ఆ క్రాకిల్స్ దానికైతే మానిపోవడం, దీనివల్ల ఏమవుతుందంటే ఆ ముందర ఫైబ్రోసిస్ అనేది అయిపోయి సో ఈ ఫ్రీక్వెంట్ బెల్నైటిస్ అనేది ఒక ప్రాబ్లం అనేది వీళ్ళకి చూస్తూ ఉంటాం. తర్వాత కొంతమందికి ఏంటంటే ఫోర్ స్కిన్ కింద భాగంలో ఎక్కడైతే అటాచ్మెంట్ పెనిస్కి ఈ ఫోర్ స్కిన్కి మధ్యలో ఒక అటాచ్మెంట్ దాన్ని ఫ్రెండ్లం అంటారు. ఈ ఫ్రెండ్లం అనేది కొంతమందికి టైట్గా చాలా ముందరికి అటాచ్ అయి ఉంటుంది. మామూలుగా అయితే కొద్దిగా డిస్టెన్స్లో అటాచ్ అయి ఉండాలి. అట్లాంటిది కొద్ది ముందరలో ఎప్పుడైతే అటాచ్ అవుతుందో వాళ్ళకి ఏంటంటే ఈ స్ట్రెచ్ వల్ల ఎరెక్షన్ అప్పుడు కూడా ఏంటంటే ఆ ఫోర్ స్కిన్ కూడా టైట్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకు కూడా మనము ఈ సర్కంసిషన్ అనేది మనము అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కారణాలు అనమాట. మనము సర్కంసిషన్ ఎవరెవరికి చేయాలా ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ సర్కంసిషన్ మనము ఎలా అవాయిడ్ చేయొచ్చు. సో యూజువల్గా ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వీళ్ళకి ఏంటంటే ఇందాక చెప్పినట్టు మనము స్కిన్ అనేది రిట్రాక్ట్ అవుతూ ఉండాలి. సో ఎవరికైతే రిట్రాక్ట్ అవ్వదో వాళ్ళకు సర్కంసిషన్ అనేది అవసరం పడుతుంది. దాన్ని ఫైమోసిస్ అంటారు. అదే ఆ ఫైమోసిస్లో ఏంటంటే మనకి అవ్వకుండా ఉండాలంటే టాయిలెట్ ట్రైనింగ్ ఎట్లయితే మనం చేస్తామో, టాయిలెట్ ట్రైనింగ్ అంటే ఏజ్ పెరిగే కొద్దీ పిల్లలకి మనము యూరిన్ వాళ్ళకి టైం ప్రకారంగా వాళ్ళకు యూరినేట్ చేయడం వాళ్ళకు నేర్పియాలి. సో అదేవిధంగా ఏంటంటే మనము స్కిన్ అనేది కూడా మనము రిట్రాక్ట్ చేయడం అనేది కూడా నేర్పియాలన్నమాట. సో యూరిన్ వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి ఏంటంటే వాళ్ళకు ట్రైన్ చేయాలి. సో నువ్వు స్కిన్ నీట్గా రిట్రాక్ట్ చేసుకొని ముందరికి అనుకోవాలా అనే విధంగా మనం వాళ్ళకి చెప్పగలగాలి. రెండోది ఏంటంటే అదేవిధంగా స్నానం చేసేటప్పుడు కూడా స్కిన్ అనేది సోప్ వేసినప్పుడు అక్కడ స్కిన్ అనేది రిట్రాక్ట్ చేసుకుని మళ్ళీ ముందరికి అనుకోవాలి. సో దీనివల్ల ఫ్రీక్వెంట్ రిట్రాక్షన్ వల్ల ఏమవుతుందంటే ఫైమోసిస్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. సో రెండో ప్రాబ్లం ఏంటంటే కొంతమందికి ఈ స్కిన్ వెనక్కిపోయేసి అది అట్లాగే ముందరికి రాదన్నమాట. దాన్ని పారాఫైమోసిస్ అంటారు. సో అక్కడ టైట్ అయిపోతుంది. సో దానివల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో సర్కంసిషన్ అనేది ఈ ఫైమోసిస్ ఉన్న వాళ్ళకి, తర్వాత క్రాక్లింగ్స్, తర్వాత ఫ్రీక్వెంట్ బెల్నోపాస్టైటిస్, వీళ్ళకి రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ ఉన్న వాళ్ళకి సర్కంసిషన్ అనేది అడ్వైజబుల్. కొన్ని కాషియస్గా ఈ సర్కంసిషన్ ఎవరికి చేయకూడదు అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరికి అంటే యూజువల్గా ఏంటంటే ఈ బ్లీడింగ్ డిజార్డర్స్ అనేది ఉంటుంది. ఒకవేళ చిన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ సర్కంసిషన్ చేస్తామో వాళ్ళకి ఏంటంటే ఈ బ్లడ్ అనేది ఆగదనమాట. సో కోయాగులోపతీస్ అంటారు వాటిని. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఈ అంగము ముందు భాగం చర్మంలో లోపల మనం రిట్రాక్ట్ చేస్తే వాళ్ళకు హైపోస్పైడియాస్ అని ఉంటాయి. హైపోస్పైడియాస్ అంటే మామూలుగా ఉండాల్సిన రంధ్రం ఏదైతే టిప్పులో ఉండాల్సిన రంధ్రం ఏదైతే ఉందో ఎక్కడో
కింద భాగంలో ఉంటుందన్నమాట. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ స్కిన్ అనేది మనము సర్కంసిషన్ అనేది అడ్వైస్ చేయకూడదు. ఎందుకు అంటే అది ఫ్యూచర్ వాళ్ళకి ఈ రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్ అనేది హైపోస్పాడియస్ ఆ ప్రాబ్లమ్‌కి రీకన్స్ట్రక్షన్ అనేది మనం అవసరం పడుతుంది. అదేవిధంగా ఎపిస్పాడియస్ తర్వాత అంటే అదొక ఎంటిటీ అనమాట. అదేవిధంగా కొంతమందికి పిల్లలకి ఏంటంటే పుట్టుకతోనే వాళ్ళకు కార్డియా ఉంటుంది. అంటే వంకర ఉంటుంది కొద్దిగా పెనిస్. సో ఆ వంకర ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఈ సర్కంసిషన్ అనేది అవాయిడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పినైల్ కర్వేచర్స్ అంటారు. కొంతమందికి ఏంటంటే ఆ కర్వేచర్ ఉన్న వాళ్ళకి కూడా మనము ఇది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనము దృష్టిలో పెట్టుకొని సర్కంసిషన్ ఎవరికి చేయాలా ఎవరికి చేయకూడదు అనేది మనము అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. సర్కంసిషన్కి ఆల్టర్నేటివ్స్ ఏంటి? ప్రతి ఒక్కరికి సర్కంసిషన్ అనేది సొల్యూషన్ కాదండి. కొంతమందికి ఏంటంటే టైట్ ఫైమోసిస్ కాకుండా సెక్షువల్ టైంలో కానీ ఏంటంటే ఈ ఎరెక్షన్ అనేది జస్ట్ రిట్రాక్ట్ అవుతుంది. ఆ స్కిన్ అనేది ఎరెక్షన్ టైంలో రిట్రాక్ట్ అవుతుంది కానీ వాళ్ళకు టైట్నెస్ అనేది ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే మనము ప్రెపిషియోప్లాస్టీ అని కొన్ని లేటెస్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సో అవి రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్. ఏంటంటే ఆ స్కిన్ మాత్రమే మనం ఏంటంటే లోపలి భాగం ఉన్న స్కిన్ ఏదైతే ఉందో మనం దాన్ని ఇన్సిషన్ జెడ్వై ప్లాస్టీ లాగా లేకపోతే రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్లో మనము దాన్ని లూజన్ చేయొచ్చు. ఆ లూజన్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది ముందుకు వెనక్కి ఈజీగా పోతుంది అనమాట. అదేవిధంగా కింద ఫ్రెండ్లం అనేది ఇందాక మనం డిస్కస్ చేసినట్టు టైట్నెస్ అనేది ఉంటుంది. ఆ ఫ్రెండ్లం కూడా మనము సింపుల్గా మనం రిలీజ్ చేసినా కానీ మనము ఈ సర్కంసిషన్ని ఇవన్నీ మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. చాలామంది ఏంటంటే హాస్పిటల్కి డైరెక్ట్గా డాక్టర్ గారు నాకు ముందర చర్మ భాగంలో ఏంటంటే రెడ్నెస్ అవుతూ ఉంది, తర్వాత క్రాకిల్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఈ డీనోవో డయాబెటీస్ అనేది మోస్ట్ కామన్. ఏంటంటే వాళ్ళకు సింపుల్గా వాళ్ళకు షుగర్ టెస్ట్ చేసినాం అనుకోండి, షుగర్ యూరిన్ టెస్ట్ చేసినాం అనుకోండి, వాళ్ళకు షుగర్ అనేది వాళ్ళకు బయటపడుతుంది. వన్ ఆఫ్ ద ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ఏంటంటే ఈ క్రాక్లింగ్ రావడానికి, తర్వాత బెల్నైటిస్ రావడానికి గల కారణాలు చూసుకుంటే మోస్ట్ కామన్గా వచ్చేసి డయాబెటీస్. సో ఈ డయాబెటీస్ అనేది 100% మనం చాలామందికి మనము రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే ఈ బెల్నైటిస్ అనేది ఉన్న వాళ్ళు. ఈ సర్కంసిషన్ అనేది వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇట్స్ డే కేర్ ప్రొసీజర్ అనమాట. సో ఈ సర్కంసిషన్లో ఏంటంటే మనము లోకల్ అనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది. రౌండ్గా లోకల్ అనస్థీషియా ఇచ్చి అతనికి మనము ఆ స్కిన్ ఏదైతే ఉందో అక్కడి వరకు మనం అనస్థీషియా ఇచ్చిన తర్వాత మనం ఆ చిన్న సుంతి ఏదైతే ఉందో అక్కడి వరకు మనము నీట్గా మనం కట్ చేసిన తర్వాత దాన్ని మనము కుట్టడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్ అనమాట. దానికి ఏమీ అడ్మిషన్ ఏం అవసరం లేదు. తర్వాత జస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ వైరల్ స్క్రీనింగ్, సిటీబీటీ చేయించుకోగలిగితే సరిపోతుంది అనమాట. అండ్ వాళ్ళు ఏంటంటే చేయించుకున్న తర్వాత వాళ్ళకు టైట్ డ్రెస్సింగ్ అనేది వేయడం జరుగుతుంది. ఆ డ్రెస్సింగ్ వాళ్ళకు అంత బాగుందంటే దే కెన్ గో హోమ్ ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరుసటి రోజు వాళ్ళు డ్రెస్సింగ్ అనేది చేసుకోగలిగితే వాళ్ళు బెటర్. లేదు అంటే హాస్పిటల్కి వచ్చినట్లయితే వాళ్ళకు డ్రెస్సింగ్ చేంజ్ చేసి పంపించేస్తాం. యూజువల్గా ఏంటంటే సర్కంసిషన్ చేసిన తర్వాత ఒక 1 వీక్లో అది మారడం అనేది జరుగుతుంది. సర్కంసిషన్లో కొన్ని అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అనేది ఉన్నాయన్నమాట. సో దాన్నే ఏంటంటే ఇట్స్ లేటెస్ట్ ప్రొసీజర్ వేరేంటంటే ఇది స్టాప్లర్ సర్కంసిషన్, జెడ్ఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్ అంటారనమాట. ఇది ఇస్ వెరీ ఏంటంటే ఇట్స్ లిటిల్ మోర్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ టు టైం కానీ లేకపోతే చేసేటప్పుడు మనకు ఫాస్ట్నెస్ కానీ లేకపోతే రికవరీ కానీ తొందరగా మానిపోవడం కానీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఎలా అంటే ఇదేంటంటే సింపుల్గా మనకు దీనికి సైజెస్ ఉంటాయి. ఇది వచ్చేసి 32 సైజు. సో ఆ విధంగా మనకు పెనిస్ యొక్క సైజ్ బట్టి మనకు ఆ రింగ్ బట్టి మనకు సైజెస్ అనేది ఉంటుంది. సో పెనిస్ యొక్క సైజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనము స్టాప్లర్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెలెక్షన్ చేసిన తర్వాత మనకు లోపల ఈ యొక్క అన్విల్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని మనము లోపల ఇన్సర్ట్ చేస్తాము. ఈ ఇన్సర్ట్ చేసిన తర్వాత దీన్ని లోపల అవుటర్ షాఫ్ట్, ఇన్నర్ షాఫ్ట్ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత వన్స్ మనము ఈ ప్రెప్యూస్ని ఏదైతే ఉందో టైట్గా ఫిట్ చేసిన తర్వాత ఈ స్టాప్లర్ ప్లస్ ఈ సిలికాన్ రింగ్, లోపల ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. సో ఈ స్టాప్లర్ కమ్ సిలికాన్ రింగ్ రెండు అట్ ఎ టైం ఫైర్ అయిపోతాయి. సో వన్స్ ఎప్పుడైతే ఫైర్ అయిపోతుందో దే గెట్స్ లాక్డ్, తర్వాత ఈ బ్లీడింగ్ తర్వాత ఇవన్నీ ఒకేసారి కట్ అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫాస్టర్ రికవరీ ప్లస్ రెండోది ఏంటంటే బ్లడ్ లాస్ కూడా అనేది వెరీ వెరీ మినిమల్. సో బ్లడ్ లాస్ అనేది అసలు ఉండదు అన్నట్టు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఓవర్ నార్మల్ సర్కంసిషన్కి వర్సెస్ ఈ స్టాప్లర్ సర్కంసిషన్. సో అండ్ దీని యొక్క రికవరీ కూడా వెరీ ఫాస్ట్. ఈ స్టాప్లర్ అనేది యూజువల్గా ఆ సిలికాన్ రింగ్తో పాటు దాంతో పాటు ఆ స్టాప్లర్స్ అనేది ఒక 1 వీక్లో టైంలో అవి దే గెట్ ఫాలన్ పడిపోతాయి అన్నమాట. అండ్ వాళ్ళకు ఆ రింగ్ అనేది కూడా నీట్గా
ఒక కాస్మెటిక్గా మనకు చాలా హీలింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ నార్మల్ సర్కంసిషన్ వర్సెస్ ఈ యొక్క స్టాప్లర్ సర్కంసిషన్. ఈ స్టాప్లర్ సర్కంసిషన్ అనేది వెరీ సింపుల్ ప్రొసీజర్. ఇట్స్ అగైన్ డే కేర్ ప్రొసీజర్. దీనికి ఏం అడ్మిషన్ అవసరం లేదు. అండ్ దీనికి రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో, వీ హావ్ డన్ లాట్స్ ఆఫ్ సర్కంసిషన్స్, స్టాప్లర్ సర్కంసిషన్స్, అండ్ దీనికి రిలేటెడ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో యూ విల్ గెట్ స్క్రోల్డ్ ఇట్ డౌన్. సో దాంట్లో ఆ లింక్ మీరు క్లిక్ చేయగలిగితే యూ విల్ గెట్ ఈ స్టాప్లర్ సర్కంసిషన్ వీడియోస్. ఈ యూరోలాజికల్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సర్కంసిషన్ అనేది అవసరం పడుతుంది అన్నమాట. యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే రికరెంట్గా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది వెరీ కామన్ ఉంటుంది. ఎందుకు అంటే లోపల వాళ్ళకి ఆ స్కిన్ అనేది ఒక ముందుకు వెనక్కి రాకపోవడం వల్ల కానీ, లేకపోతే లోపల ఇన్స్పిసెట్ స్మెగ్మా అంటారు అనమాట. అంటే కలెక్షన్ ఏదైతే ఉందో ఒక చర్మం లోపల భాగంలో స్మెగ్మా అంతా పూల్ అయిపోయేసి సెక్రేషన్స్ అన్ని పూల్ అయిపోయి అక్కడ స్మెగ్మా లాగా ఫామ్ అయిపోయి రికరెంట్గా వాళ్ళకి ఏంటంటే యూరినరీ ట్రాక్ అండ్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ ఇండికేషన్. ఈ డయాబెటిక్స్లో కూడా ఏంటంటే ఈ రికరెంట్ యూరినరీ ట్రాక్స్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫామ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే పోస్టీరియర్ యూరెథ్రల్ వాల్వ్స్ అని చెప్పేసి యూరోలాజికల్ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో వాళ్ళకు కూడా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ అవ్వడానికి ఈ సర్కంసిషన్ అడ్వైజ్ చేస్తారు. కొంతమందికి ఏంటంటే లైకెన్ స్క్లెరోసిస్ అంటారు. అంటే తెల్లని పొడ చర్మం చుట్టూ తెల్లని పొడ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ పొడ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్ట్రిక్చర్స్ యూరెథ్రల్ స్ట్రిక్చర్స్ రావడం అనేది జరుగుతుంటుంది. అండ్ వాళ్ళకి ఏంటంటే ఈ స్కిన్ కూడా పూర్తిగా తెల్లగా అయిపోతుంది ఆ పొడ. సో అది కూడా వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ సర్కంసిషన్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ కామన్ ఇండికేషన్స్ ఫర్ సర్కంసిషన్ కనుక.